నెట్టకండి వెనక్కి అన్నింటి ఎవరు వచ్చారు వాళ్ళే రండి. శబ్దానికి శబ్దానికి ఒక తరంగం ఉంటుంది, అది కదిలిస్తుంది. ఆ శబ్దానికి సంగీతాన్ని జోడించినప్పుడు ఆ శబ్దం మనిషి యొక్క గుండెను కదిలిస్తుంది. అలా మనిషిని గుండెను కదిలిచ్చే శబ్దాన్ని ఒక సంగీతంగా మార్చిన చక్రికి నా యొక్క జోహార్లు. చక్రి వాళ్ళ ఫాదరు, మేము చాలా రోజులు చాలా సాంఘిక ఉద్యమాలలో మిత్రులం. తర్వాత పొడుస్తున్న పొద్దు పాటకు వచ్చినప్పుడు అప్పుడు చక్రితో చాలా సంబంధాలు ఏర్పడడం. ఎంత స్వేచ్ఛ అంటే, అన్నయ్య నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు పాడు, నా ఇష్టం వచ్చినట్టు నేను మ్యూజిక్ చేస్తా, ఎవరి స్వేచ్ఛ వాళ్ళకన్నాడు. అట్లా ఒక సింగర్కు, ఒక ప్రజలలో పాడేవానికి కూడా ఆ స్వేచ్ఛనిచ్చినటువంటి సంగీతపరుడు. ఎందుకంటే నాకు సంగీతము సరిగమ పదనిస అవన్నీ రాదు కాబట్టి నా ఇష్టం వచ్చినట్టు నేను పాడతా, నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు మ్యూజిక్ చేయి, నీ స్వేచ్ఛ నీకు, నా స్వేచ్ఛ నీకు అన్నట్టు. అలా స్వేచ్ఛనిచ్చి అనేక మందిని చేసినటువంటి ఆయన. సో శబ్దానికి రంగు, రుచి, వాసన, ఎల్లలు, ప్రాంతము, కులం, మతం లేనట్టే అన్ని ప్రాంతాలకు చెందిన ఆ సంగీత, ఆ సాహిత్య, ఆ మ్యూజిక్కు వందనాలు చెప్తూ అతని ఆత్మ శాంతించాలని, తప్పకుండా ఈ సంగీతం, ఈ మ్యూజిక్ ఉన్నంతకాలం మొత్తము తెలుగు సాహిత్యంలో అతను చిరకాలంగా ఉంటారని చెప్తూ జోహార్లు చెప్తూ ముగిస్తున్నాను. జోహార్ చక్రికి, जोहार चक्री की, अमर है चक्री जी, अमर है चक्री जी, अमर है।